హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఏంటంటే నేను మీకు మంచి మెసేజ్ లాగా ఇవ్వాలనుకుంటున్నా. ఎప్పుడైనా కానీ మనం పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలి, లేకుంటే పెంచుకోవాలన్న విషయం కాదు, వాళ్ళు ఎట్లా మనల్ని చూసి పని నేర్చుకుంటారో మీకు ఆ విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నా. పెద్దవాళ్ళు మనం ఏం చేస్తే ఆ అలవాట్లు పిల్లలకు వస్తాయి కదా, అందుకొరకని మా పిల్లల అలవాట్ల గురించి మీకు చెప్పాలనుకుంటున్నా, నేను చేసిన పనుల గురించి. అయితే ఈరోజు ఏంటంటే చూసిర్రా అండి, నేను కట్టుకున్న సారీ ఏంటంటే చూడండి, కట్టుకున్న సారీ ఇది ప్లెయిన్ చీరే తీసుకున్నాను. దీని సర్వీస్ ఎంత చెప్పానా అండి, 20 సంవత్సరాల పైనే అయిందండి. ఇది నేను ఇది కుట్టుకొని కూడా 20 సంవత్సరాల పైనే అయింది. అయితే దీనికి ఏంటంటే ఇది వట్టి ముగ్గు, ఐచుక్కల ముగ్గు అండి. ఇది ఐచుక్కల ముగ్గు వేసుకున్నాను నేను, అన్నీ ఐచుక్కల ముగ్గు వేసుకున్నా. మన కలర్ దారంతో మధ్యలో చుక్కలకు ఏంటంటే పూసలు కొట్టిన, మధ్యలో చుక్కలకు పూసలు కొట్టుకొని నేను చేసుకున్నా. ఇది సారీ 20 సంవత్సరాల పైన అయిపోయింది. అయితే ఎందుకో ఈరోజు తీస్తే కట్టుకోవాలనిపించింది, దీని గురించి మీకు కొంచెం చెప్దామని. అయితే ఏదైనా కానీ దాదాపుగా నేను ఇంట్లోనే, నాకు టైలరింగ్ వస్తుంది కదా అండి, మంచి టైలరింగ్ కదా, మీకు ఎప్పుడు నేను చెప్పలేదు కానీ నేను అన్ని పిల్లలకు డ్రెస్సులు కుడతాను, బ్లౌజులు అన్నీ కూడా రెడీమేడ్ లాగా కుట్టేస్తాను. ఒక్కసారి చూసినా అంటే అది మళ్ళీ నేను అది కుట్టి పెట్టుకుంటాను, నాకు కుట్టేస్తాను. ఎన్నో ఒక 40-50 ఏళ్ళ సర్వీస్ అండి నాది మిషన్ గురించి. అయితే దాదాపుగా 50 సంవత్సరాల సర్వీస్ అన్నట్టు నాది. అయితే నేనేంటంటే ఏదన్నా చీప్గా ఏదన్నా బెడ్షీట్లకు, దానికి కూడా డోర్ కర్టన్లకు, సోఫా సెట్లకు, వీటికి కూడా నేను క్లాతులు తీసుకొని కుట్టుకునేదాన్ని. నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి ఎప్పుడన్నా మనం మళ్ళా బట్టలు కూడా నేను సేల్ చేస్తాను. నేను వట్టి టైలరింగ్ కాకుండా నేను ఫాల్సు, బ్లౌజులు, లైనింగ్ క్లాతులు, పెట్టికోట్స్, లంగాలు ఇవన్నీ కూడా నేను తెచ్చిపెట్టుకునేదాన్ని స్టార్టింగ్లో మిషన్తోని. ఇక మళ్ళీ తర్వాత నేను ఇక పెద్ద షాపే పెట్టుకున్నా. మళ్ళీ సారీస్ కూడా అవి ఇప్పటికి కూడా నేను సారీస్ కూడా నేను అమ్ముతాను, రన్ చేస్తాను. అయితే పోయినప్పుడు చీప్గా మనకి ఎంత 10 రూపీస్కి మీటరు ఇట్లా క్లాత్ దొరికేది అనుకో, మనకు హోల్సేల్ తీసుకుంటాం కదా, ఇక్కడ 30 రూపాయల మీద 10-12 రూపాయలకు 15 రూపాయలకే మనకు దొరుకుతుంది. అట్లాంటిది 10 రూపాయలకు మీటర్తో దొరికితే అది మంచిగా తీసుకొచ్చి దాన్ని నేను మిషన్తో కుట్టేదాన్ని. కుడితే అది మనం బెడ్షీట్ తయారు చేస్తే మళ్ళీ నన్ను చూసి అమ్మ ఇంత కష్టపడుతుంది కదా, మేము కూడా ఏమన్నా చేయాలని వాళ్ళ నాన్న అడిగి చిన్న పెయింటింగ్ డబ్బాలు తెచ్చుకునేవాళ్ళు వాళ్ళు పిల్లలు. చిన్నప్పటి నుండి కూడా వాళ్ళు ఎట్లా అంటే, మనము ఇప్పుడు అంటాం కదండి పిల్లల్ని, ఎట్లా అంటే వాళ్ళు పుట్టగానే మన ఇంటి వాతావరణాన్ని బట్టే పిల్లలు పెరుగుతారు. మళ్ళీ అది కూడా పిల్లలకి అన్నీ చెప్పుకుంటూ మనం పెంచుకోవాలి, మన స్తోమతను, మన లెవెల్ను బట్టి. అందరూ అది కొనుక్కుంటారు, ఇది కొనుక్కుంటారు, అమ్మ నువ్వు తీసుకుంటావా అన్నారు అనుకో, వద్దులే పెట్టా, ఇప్పుడు వద్దు, మనం మళ్ళీ వచ్చే నెల తీసుకుందాం అని నేను ఇట్లా చెప్పేదాన్ని. కొనుక్కోను అని చెప్పేదాన్ని కాదు, వద్దు అని చెప్పి డబ్బు లేవు అనేదాన్ని కాదు. ఇప్పటికి కూడా నేను నా దగ్గర డబ్బు లేదు అన్న విషయం రాదు, నేను అనను కూడా, లేకున్నా అనకూడదు. లక్ష్మీదేవి మన వెంట ఉంటుంది, మనకు ఆలోచన ఉంటే, మనకు ఆలోచన శక్తి, మనకు దాన్నే వచ్చిన దాంట్లో పొదుపు చేసుకోవడము, ఏదో ఒకటి చేస్తుంటే లక్ష్మీదేవి మన వెంటనే ఉంటుందండి. అయితే అనేవాళ్ళు పిల్లలు, అమ్మ పుట్టినవి కదా, నేను దానికి పెయింట్ చేస్తా అని పిల్లలు ఏంటంటే బెడ్షీట్లకు పెయింట్ వేసేవాళ్ళు, మంచి ఫ్లవర్స్ దించేవాళ్ళు. వాళ్ళకు అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి చేయగానే పెద్దగా కాదు కదా, ఏదైనా కానీ వేసుకోండి బిడ్డ అనేదాన్ని. అంటే వాళ్ళు మంచి డిజైన్లు వేసేది.
సారీస్ కూడా చీరలకు కూడా నేను ఈరోజు మీకు నేను చూపిస్తామని అనుకోలేదు, అందుకొరకనే తీసి పెట్టలేదు. వాళ్ళు బెడ్షీట్లు పాతవి కూడా నేను దాచిపెట్టి ఉంచిన అండి. మన చినిగినవి కూడా నేను పిల్లలు వాళ్ళ శ్రమ అందులో బాగుంటుంది కదా. చీరలకు కూడా నా చీరలకు కూడా అప్పుడు ఏంటంటే ఈ చీరకు 50 రూపాయలు 100 రూపాయలు ఉండేది. 100 రూపాయలు అంటే మంచి ఇట్లాంటి సారీ వచ్చేది. అయితే దానికి ఏంటంటే వాళ్ళ మంచి తెలివితోని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అమ్మకి ఇంకా బాగుంటుందని ఏదో వాళ్ళకు వచ్చిన చెట్లు వేసి వాళ్ళకు వచ్చిన ఆర్ట్ వేసి నాకు సారీ కూడా చేసినవి బాగా ఉన్నాయండి. బెడ్షీట్లకైనా మా సోఫా సెట్లకైనా మా పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు సుప్రియ కృష్ణప్రియ వాళ్ళు బాగా అటు చదువుకోవడమే కావు ఇంట్లో కూడా నాకు అన్ని రకాలుగా నాకు హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళు పిల్లలు. అందుకొరకని నేను మళ్ళీ ఏంటంటే నేను అట్లనే ఏదైనా కానీ పిల్లలకు ఇది చేసుకుంటే బాగుంటుంది బయట అది చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ నేను ఏం చేసినా ప్రతి పనిలో కూడా నా వెనుక ఉండి వాళ్ళు నాకు ప్రోత్సాహం, నేను వాళ్ళకు ప్రోత్సాహం. ఇప్పటికి కూడా ఏదైనా కానీ పెద్ద సమస్య వచ్చినా కానీ నెత్తి పలిపోయేంత పెద్ద సమస్య వచ్చిన మనీ గురించి కానీ ఏదైనా ప్రాబ్లం గురించి కానీ దేని గురించి వచ్చినా వాళ్ళు మా పిల్లలు అయితే అస్సలు భయపడరండి. వాళ్ళ జెమ్స్ ఎందుకంటే అట్లా తయారు చేసి పంపించిన నేను మా పిల్లల్ని. వాళ్ళ ఇండ్లల్లో ఏదైనా కానీ నాకు ఇది తక్కువ ఉంది అది తక్కువ ఉంది ఇది కావాలి అది కావాలి ఇంకోటి ప్రతిది చూసిన కాడికల్లా కళ్ళు పోయి అది మన ఇంట్లో ఉంటే బాగుండు అది నాకు కావాలి అంటారు చూడండి. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, వాళ్ళకి ఏ పని రాదు. ఉన్న దాంట్లోనే సర్దుకుంటే వాళ్ళకే అటువంటిది దొరుకుతుంది, ఇంకా దేవుడు కూడా ఇస్తాడు అట్లా. అందుకొరకని ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇదంతా కూడా ఇది చిన్న విషయమే అనుకుంటారు కావచ్చండి. ఇది చిన్న విషయం ఏం కాదు. పిల్లలకు కూడా వాళ్ళు డిగ్రీ అయ్యే వరకు కూడా డిగ్రీ అయిపోయేవారు. మా పెద్దమ్మాయి అయితే పాలిటెక్నిక్ చేసింది, ఇక్కడ కాదు మళ్ళీ హైదరాబాద్ దగ్గర మెదక్లో చేసింది. అప్పుడు కూడా నా మిషన్తో కుట్టిన బట్టలే ఆమె వేసుకునేది. అప్పటికి మస్తు రెడీమేడ్ బట్టలు చాలామంది దొడిగే వాళ్ళు, కానీ మా పాపను చూసి ఇంకా ఇది ఎక్కడ ఎంత బాగుంది అనేవాళ్ళు. నేను కొనుక్కొచ్చిన క్లాత్తోనే మామూలుగా 15 రూపాయలు 20 రూపాయల క్లాత్తోనే నేను వాళ్ళకు డ్రెస్ కుట్టేదాన్ని. కుట్టి దానికి ఏదో లైస్ లాగా లేకపోతే పాయింట్ది షర్టుకు మ్యాచ్ లాగా చున్నీలకు ఇట్లా అదే క్లాత్తోనే నేను చున్నీలో కూడా బార్డర్లు కుట్టడము ఇట్లా చేస్తుంటే అబ్బా ఎంతో బాగుంది డ్రెస్సు, ఎక్కడ ఎంత అమౌంట్ అది ఇది అంటే లేదు మా మమ్మీ అంటే. మా పాప కూడా నాకు ఏంటంటే అమ్మ మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఇట్లా అంటే సరే బిడ్డ కొలత డ్రెస్ తీసుకొస్తే నేను కుట్టిస్తా అంటే మా పిల్లలు అట్లా చేసేవాళ్ళు. అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా అమ్మాయిల సంగతి ఇది. అబ్బాయిలు కూడా ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు కాలేజ్ చేసినప్పుడు ఎవరన్నా పిల్లలు నీకు ఎంత హల్చల్గా పేరెంట్స్ను ఇది కావాలి అది కావాలని అంటారు కదా. అయితే వాళ్ళ నాన్న కూడా బట్టలు కొనేవారు, కానీ వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఇట్లా అమ్మ కుట్టినవి బాగుంటాయి కదా అన్నట్టు అమ్మ అక్క వాళ్ళకు కుడతారు మాకు కుట్టరా అని మా ఇద్దరు పిల్లలు అనేవాడు. అంటే నేను కూడా డ్రెస్ మెటీరియల్ కూడా నేను ఆ మధ్య మన్మధుని డ్రెస్సులను వస్తేనైతే అవైతే విపరీతంగా కుట్టి అమ్మినానండి నేను. అవి ఎవరికో కాదు మా పిల్లల క్లాస్ వాళ్ళకు ఇక్కడ కూడా తెలిసిన వాళ్ళకు అబ్బా ఎంత బాగా కుడుతున్నావా అని. ఏం లేదు ఇట్లా ఓన్లీ నెక్కు లేకుండా రౌండ్ నెక్కుతోని ఇట్లా షార్ట్ ఫుల్ హ్యాండ్స్ కుట్టితే బాగా సెల్ అయ్యాయి. అమ్మ డబ్బులు ఇస్తారట అంటే నేను అన్న క్లాత్కు డబ్బులు ఇవ్వమనండి బిడ్డ నేను కుట్టిస్తా అనేదాన్ని వాళ్ళ ఫ్రెండ్స్తోని. అబ్బా మీ అమ్మ ఎంత మంచిదిరా అని నా కొడుకులకు ఇప్పటికి కూడా నా కొడుకులు అట్లా గల్లి వేసుకొని తిరిగే అటువంటి పిల్లలు. ప్రతిదీ కూడా శశి నీకు బాగా తెలుస్తుంది, చైతన్య నీకు బాగా తెలుస్తుంది. వాళ్ళు పని చేసిన కాడనే కాకుండా ప్రతి వ్యక్తి కూడా స్నేహితులు కానీ పెద్దవాళ్ళు కూడా వాళ్ళ సలహా తీసుకుంటున్నారంటే నా పిల్లలు అట్లా పెరిగినరండి. అది నాకు ఇంకోటి నా ఆరోగ్యానికి కారణం కూడా పిల్లలు బాగా లేకుంటే కూడా పేరెంట్స్కి ఆరోగ్యాలు బాగుండవు. కాకపోతే మా పిల్లలు చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్నను నన్ను అనుసరించి అన్నీ నేర్చుకున్నాయే వాళ్ళ డెవలప్మెంట్కి కారణము. లక్షల జీతాలు కాదు పిల్లలు, కానీ
వాళ్ళు ఇప్పుడు కూడా ఏ దాని కూడా నా దగ్గర లేదు అన్నారు. మళ్ళీ అటువంటి వాళ్ళే నా కోడళ్ళు కూడా దొరికినారు. లేదు అన్న విషయం లేదు. అందుకే అంటారు కదా అండి. ఇంకోటి, ఇక్కడ ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి, వచ్చిన వాళ్ళు ఎట్లా గారు వాళ్ళు కూడా ప్రతిదీ కూడా అర్థం చేసుకొని వాళ్ళ భర్తలకు తగ్గట్టే వాళ్ళు ఉంటారు. నా బిడ్డలు కూడా వాళ్ళ అత్తగారిళ్ళల్లో కూడా ప్రతిదానికి కూడా మంచి నడవడికతో ఉంటారు. ఇది ఏంటంటే నా గొప్పతనం కాదు, పిల్లలు కూడా ఫ్రెండ్స్ని చూసి కూడా నీకు ఎట్లా అంటే వాళ్ళ ధోరణిలో పోయి కూడా నాకు అది కావాలి ఇది కావాలని జిజ్జు చేస్తారు. కానీ అట్లా కాదు. ఒక మైదా ముద్ద అంటారు చూడ, ఒక ముద్ద. ఇప్పుడు మనం చపాతీ చేస్తా అనుకున్నాము, స్వీట్ అప్పాలు చేసుకుంటాం, దానికి బిస్కెట్స్ చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం కదా, ఉండదు ఒకే రకం పిండి అందులో. కానీ అట్లా అదే మాదిరిగా ఇప్పుడు మా పిల్లలు కూడా ఫస్ట్ చిన్నప్పుడు ఎవ్వరైనా కానీ ఒక ముద్ద లాంటి వాళ్ళు పిల్లలు. వాళ్ళకి ఏం తెలియనప్పుడు, మాటలు రానప్పుడు అట్లా ఉంటారు. మనం ఏంటంటే చెప్పేది మంచి మాటలు చెప్తూ మంచిగా చెప్పుకుంటూ మనము అట్లా పిల్లల్ని పెంచుకోవాలి. అందరూ పెంచుకుంటారు. కానీ నాకు తెలిసింది మీకు చెప్తున్నా, బాగా తెలివంతురాలు మాకు తెలియదా అని మీరు అనుకోకండి దయచేసి. అందుకొరకనే నా పిల్లల గురించి నా గురించి చెప్పుకోవాలనిపించింది చెప్పిన. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. అయితే దీనికి కూడా కారణం మీకు ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, మొన్న ఏంటంటే ఒక 4-5 రోజుల క్రితం నేను మా పెద్దబాబు దగ్గరికి వెళ్ళిన. వాడికి కొంచెం ఫీవర్ వస్తుందంటే, వాడు మా అమ్మలాగా అంటా కదా నేనండి, ఎవరికైనా నాకు కాదు నా బిడ్డల ఇళ్ళల్లో కూడా, నా బిడ్డలకు కూడా, నా బిడ్డల పిల్లలకు కానీ ఎవరికి ఏమి ఇంత అయినా కానీ వాడు మదర్ లాగా అమ్మలాగా ఉంటాడు కదా. అందుకొరకని వాడికి బాగాలేదంటే బాగా ఏడిపొచ్చింది. మా సారు కూడా అబ్బో వాడికి ఎందుకు అట్లా ఫీవర్ వస్తుంది చూసి వద్దాము, 2 రోజులు సెలవు పెట్టి ఇక్కడ ఇంటికి వస్తే పోదాము అని అంటే సరే అని వెళ్ళినాం. వెళ్తే చెప్పకుండా వెళ్ళినాం మేము. మా కోడలు ఫోన్ చేసి గెజ్జేసింది. బాగా తెలివివంతురాలు మా పెద్ద కోడళ్ళు ఇద్దరు, వాళ్ళు బాగా తెలివి మేధావులు. అయితే అది గెజ్జేసి నిజంగా మీరు ఇట్లా వస్తున్నారు కావచ్చు అని అన్నారు. అంటే అవును బిడ్డ, కానీ చెప్పక వస్తా అనుకున్నామంటే పిల్లలకు చెప్పనులే అన్నారు. అంటే మేము బస్సులో వెళ్ళినాము. వెళ్తుంటే అయితే ఏదో పార్సల్ వచ్చేది ఉంది మనకు, తీసుకొద్దాం రా అని మా పెద్దబాబు అక్కడికి తీసుకొచ్చిండట. అయితే ఆ వీడియోని చూస్తేనైతే అద్భుతం అనిపించింది. నిన్న పెట్టినండి నేను. అలా వాళ్ళకి పిల్లలకు కూడా అలా మెమొరీ అందులో ఉండిపోతుంది, గుర్తుగా ఉండిపోతుంది అని. యూట్యూబ్ ఉంది కదా, నేను డబ్బుల కొరకు కాదు కదా, అందుకొరే. కానీ ఆ పిక్ను అలా పెట్టేసిన. మీరు చూడండి, చూడని వాళ్ళైతే చూడండి. నిన్ననే పెట్టినా నేను. అయితే అది చూసినాక అద్భుతం అనిపించింది. ఎందుకంటే నా పిల్లలుగా మా ఇంట్లో అనుకూలంగా మెదిలిన పిల్లలు వాళ్ళ పిల్లలకు కూడా ఎటువంటి ప్రేమ అందించిండ్రంటే మమ్మల్ని చూడగానే షేక్ అయ్యారండి. షేక్ అయ్యి ఇద్దరు పిల్లలు చిందులు వేసుకుంటూ, ఇక వాళ్ళ సంతోషం చెప్పలేము. వాళ్ళు 5 పోర్షన్లో ఉంటారు, పెంట్ హౌస్లు ఉంటారు. అయితే ఎక్కంగా కూడా ఆడ చెప్పుకుంటూ వెళ్ళడం అందరికీ. మళ్ళా బస్ దిగంగానే కూడా ఇంటి దాకా కార్లో వెళ్ళినాం. కార్ తెచ్చిండు పెద్దబాబు. అయితే అందరికి అక్కడ దిగంగానే వీళ్ళకి ఫ్రెండ్స్కు అందరికి పిలిచి చెప్తున్నారు, మా నాన్నమ్మ వచ్చింది అని గంతులేయడము. అంటే ఆ ప్రేమకు మించిన ధనం మనం ఏమన్నా సంపాదించుకోగలుగుతామా అండి? ధనము లేదు, ఏది వద్దు. ఆ ప్రేమతోని ఎన్ని రోజులైనా బ్రతకొచ్చు. ఈ వీడియోను చెప్తున్నా కదండి, ఉట్టి వీడియో కాదండి. అది మన పిల్లలకు ఏం కావాలో మనం అన్నీ నేర్పించుకోవాలని. బాగా పెద్దగా అవుతుంది వీడియో అందుకొరే. కానీ మా సార్లు పెడతాడు, మా పిల్లలు పెడతారు, బాగా పెడుతున్నామని. కానీ చూడండి ప్లీజ్, పెద్దగా ఉన్నా కానీ చూడండి. అబ్బా బాయ్ బాయ్ బాయ్.